ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వార్తనే కనబడుతుంది. టీవీలలో అదే, పేపర్లలో అదే. గత ప్రభుత్వము కొంతమంది పోలీస్ ఆఫీసర్లను ఉపయోగించుకొని అప్పటి ప్రతిపక్ష నేతలను ఫోన్ ట్యాపింగ్ చేసి ఫోన్లు విన్నదని, కొంతమంది వ్యాపారులను, కొంతమందిని డబ్బులు డిమాండ్ చేసిండ్రు. ఈ పోలీస్ ఆఫీసర్లు సొంతంగా ఫోన్ ట్యాప్ చేసింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంది, ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేస్తారు, అసలు దీనిలో నిజంగా మనకు అనిపిస్తున్నంత మసాలా దీనిలో ఉంటుందా, లేకపోతే ఉత్తగా వార్తల కోసం వస్తున్న కథనాలా? మనతో రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ సర్వేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఈ మధ్య అంతా ఫోన్ ట్యాపింగ్ మీద నడుస్తుంది, రాజకీయం అంతా దాని చుట్టే ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి సార్? నథింగ్ బట్ ఫోన్ రికార్డింగ్ అయినా మనం ఫోన్ మాట్లాడితే రికార్డ్ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అంటేనే అది. ఫోన్ ట్యాపింగ్ అనేది సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు స్టార్ట్ అయింది. అంతకన్నా ముందు 1898లో అమెరికాలో స్టార్ట్ అయింది. దాని తర్వాత క్రమానుగతంగా సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు పర్ల్ హార్బర్ అని అమెరికాలో పెద్ద ఫేమస్ నౌకాశ్రయం, అక్కడ జపాన్ నుంచి వచ్చి ఫోన్ ట్యాప్ చేసి ఆ నౌకనంతా చిందరవందన చేసినందుకు జపాన్ నుండి టార్గెట్ తీసుకొని హిరోషిమా నాగసాకి బాంబులు వేసింది అమెరికా 1945. అక్కడ నుంచి అంటే క్రమానుగతంగా అంతా వచ్చింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ, లీగల్ యాక్టివిటీ కాదు. ఫోన్ ట్యాప్ చేయాలంటే పర్మిషన్స్ అవసరం. 2 టైప్స్ ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది. దేశ భద్రతకు ముప్పు వాటిల్తున్నప్పుడు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏమైనా టెర్రరిస్టులు ఉంటే వాళ్ళు ట్యాప్ చేయొచ్చు, చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేయొచ్చు, దేశద్రోహం కింద కేసు పెట్టచ్చు. రెండవది స్టేట్కి వచ్చినప్పుడు కూడా స్టేట్ ఏమైనా కుట్రపూరితంగా స్టేట్ ఏమైనా అబాస్పాలు చేసి స్టేట్ను కూడా ఓవర్నుగులో కొట్టి స్టేట్లో ఇంపార్టెంట్ పర్సన్ అటాక్ చేయాలన్నటువంటి ఈ నక్సల్స్ కానీ రకరకాలటువంటి రాజ్యాంగేతర శక్తులు చేస్తున్న ప్రయత్నాన్ని పర్మిషన్ తీసుకొని రికార్డ్ చేయాలి. అది సెంట్రల్ వచ్చాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తుంది. ఇక్కడ కూడా హోమ్ డిపార్ట్మెంట్ ప్లస్ చీఫ్ సెక్రటరీ డిపెండ్ అపాన్ ది పర్సన్స్ అన్నట్టు. అవి పర్మిషన్ తీసుకోకుండా ఎట్టి పర్సెంట్ ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు. చేస్తే ఇల్లీగల్. దే ఆర్ లయబుల్ టు ప్రాసిక్యూట్. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ప్రాసిక్యూషన్ చేయొచ్చు. అది కానీ ఇప్పుడే సార్ మనం చాలా ప్రభుత్వాలు చూసుకుంటూ వస్తున్నాము. అన్ని ప్రభుత్వాల్లో ఈ ఎస్ఐబి అనేవాళ్ళు, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్ఐబి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, చాలా విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి సమాచారం ఎక్కడి నుంచి వస్తాయి. ఇది రెగ్యులర్గా గవర్నమెంట్లో ప్రతి గవర్నమెంట్లో జరిగేది కదా. ఇప్పుడేదో తప్పుగా ఎందుకు బయటికి ప్రొజెక్షన్ అవుతుంది? ప్రతి గవర్నమెంట్లో జరుగుతుందని నేను చెప్పాలి, కానీ బయట పడడానికి దొంగలు వీళ్ళని బయట వచ్చింది. ఇప్పుడు ఇల్లీగల్గా మీకు లిబర్టీని ఇంటర్ఫియర్ అయ్యి మీ లిబర్టీని అడగించి తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? అవసరం ఏమని చెప్పి ఎస్ఐబికి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఆ రోజుల్లో రికార్డ్ చేస్తున్నారని గూగుల్ పెడితే కూడా ఎవరు పట్టించుకోవాలి. ఆ రోజున డీజీకి రిప్రజెంటేషన్ ఇచ్చాడు. అట్లే బండి సంజయ్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పోతుంది, మా పార్టీకి నష్టం జరుగుతుంది, కావాలని చేస్తున్నాం, మా వ్యక్తిగత భద్రతకు ముప్పు వస్తుంది, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసి యాక్షన్ తీసుకోవాలంటే ఇస్తే ఆ రోజు ఉన్న డీజీ గారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఏమి ప్రివెంట్ చేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నాడు కనుక ఆ గవర్నమెంట్కి వత్తాసు పలికింది అనేది ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల వాదన. ఇప్పుడు ప్రతిపక్షం అందు గురించి అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమైంది, ఇది అప్పటిది ఎలక్షన్ ముందు జరిగినటువంటి నేరాలన్నిటికీ ఇప్పుడు బయట పెట్టారు. దీన్ని బయట పెట్టడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ దీంట్లో ఇన్స్ట్రుమెంట్స్ పర్చేజ్ చేయాలి అవుట్ సైడ్ కంట్రీ, అంటే ఇజ్రాయెల్ కానీ, రష్యా కానీ, జర్మనీ కానీ 3 దేశాలు కలిపి పర్చేజ్ చేసారు. రవి అనే మహిళలు అనే సంథింగ్ ఆ టెక్నికల్ అసిస్టెంట్తో రేపు ఇంట్రాగేట్ చేస్తారు, ఎక్కడ పర్చేజ్ చేసినది. ఇప్పుడు వేరే కంట్రీస్ నుండి పర్చేజ్ చేసి తీసుకురావాలంటే పర్మిషన్స్ అవసరం. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు పర్చేజ్, నాట్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఈ లెటర్ ఇస్తే పర్చేజ్ చేసి ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు పంపిస్తారు. ఇది స్టేట్కు కాకుండా కంట్రీ వైడ్ సమస్య కదా. ఇది కంట్రీస్ దేశానికి సంబంధించిన సమస్య. నో స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ రిలేషన్స్ టు అదర్ కంట్రీస్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇది సమాఖ్య ప్రభుత్వం. మరి ఎట్లా వచ్చింది సార్ ఇది? ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి ఈ సామానంతో వచ్చింది. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ లేకపోతే పరికరాలు అవన్నీ కూడా వచ్చినాయని చెప్తున్నారు. సెంట్రల్ పర్మిషన్ ఎట్లా వస్తుంది ఇక్కడ? అవును, అతను ఎవరు టెక్నికల్ అసిస్టెంట్ ఇంట్రాగేషన్లో వస్తుంది. పర్మిషన్ అయితే లేదనేది బయట క్లియర్ తెలుస్తుంది. అది పర్మిషన్ లేనప్పుడు 2-3 స్మగ్లింగ్ యాక్ట్ ఒకటి అట్రాక్ట్ అవుతుంది. తర్వాత డిఫెన్స్ యాక్ట్ ఒకటి అట్రాక్ట్ అవుతుంది. సీక్రెట్ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఒకటి, ఓఎస్సీ యాక్ట్ ఒకటి అట్రాక్ట్ అవుతుంది. ఈ రకరకాల యాక్ట్లు వచ్చుకొస్తుంటాయి. ఇప్పుడు వీళ్ళు చేసింది 120B పెట్టి 120A పెట్టిండ్రు, రాజద్రోహ నేరం అని. సెక్షన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే వెంటనే
హార్డ్ డిస్క్ పలగొట్టిండ్రు, అక్కడ మూసిన అది ఇక్కడ వేసిండ్రు, ఇక్కడ వేసారు, అక్కడ వేసారు చెప్తున్నారు కరెక్టే. మరి వీళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్లో హార్డ్ డిస్క్లు రికవర్ చేస్తారు, పలిపోయిన ముక్కలను రికవర్ చేసి రాస్తారు, లేకపోతే ఎవిడెన్స్ వాల్యూ ఉండదు. సెక్షన్ 27 ఆఫ్ ఎవిడెన్స్ ప్రకారం ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్ లీడ్స్ టు రికవర్ అంటేనే అది వ్యాలిడిటీ ఉంటుంది, లేకుంటే ఉండదు. ఎట్లా ట్యాప్ చేస్తారు సార్? ఎట్లా మీరు పోలీస్ కాబట్టి మీకు ఐడియా ఉండొచ్చు, ఎట్లా ట్యాప్ చేస్తారు? ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు దీనికి మంచి ఎగ్జాంపుల్ అంటే మీకు S-400 అని మనం కొనుక్కొచ్చిన రష్యాకి వెళ్ళి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే ఇజ్రాయల్కు ఐరన్ డూమ్ అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. శత్రువుకి వెళ్ళి బయలుదేరినటువంటి సిగ్నల్స్ గురించి ఆటోమేటిక్ రివర్ట్ కొట్టేస్తాయి. శత్రు విమానం 400 కిలోమీటర్లు ఉన్నప్పుడు పసిగడతాయి రాడార్స్, ఈ డిఫెన్స్ రాడార్స్ పసిగట్టేసి అది అగ్నిస్ట్ పోయి అది మధ్యలోనే దాన్ని అటాక్ చేస్తాయి. ఆ విధంగా సేమ్ ఇక్కడ ఈ టెలిఫోన్ నుండి వచ్చే సిగ్నల్స్ ఏ వస్తావు పసిగట్టి అక్కడ సిగ్నల్ రిసీవ్ అన్నాడు డివైస్ పంపుతాయి, డివైస్ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత ఎవరికైనా ఏ తెలుసుకుని మహానుభావులకు ఎవరు ఇస్తారు కదా, పెన్ డ్రైవ్లో ఇస్తే వాళ్ళు పెన్ డ్రైవ్ ల్యాప్టాప్లో పెట్టుకొని వింటారు. ఏ రకమైన పాలసీలు ఎట్లా పోతున్నారు, డబుల్ ఎలక్షన్ ఏమైనా వస్తున్నారా, ఎలక్షన్ స్ట్రాటజీస్ ఇవన్నీ వింటారు కదా. ప్రతిపక్షాలు వినడానికే చేసినట్లు ఉంది ఇది, అంతే కదా. అది హీనెస్ అఫెన్స్, నో డౌట్ పర్మిషన్స్ లేవు, హీనెస్ అఫెన్స్, ఇన్వెస్టిగేషన్ పగడబంది చేయాలి. ఇది ఇంటర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇప్పుడు పర్చేసింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అదర్ సైడ్ కంట్రీస్ అంటే ఇది వాళ్ళు ఏమన్నా ఆ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా సిప్ పెట్టి పంపవచ్చు వీళ్ళకు. ఓకే, ఇక్కడ సీక్రెట్స్ ఏం జరుగుతుందో కూడా ఫారెన్ తెలియవచ్చు కదా. ఎలక్ట్రానిక్ యుగం ఇది, ఎనీథింగ్ ఇన్ పాసిబుల్. కొంతమంది అంటారు నేను ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ చాలా ఉంటుంది, పలగొట్టినంత మాత్రాన ఎవిడెన్స్ పోదు. ఓకే, డిఫరెంట్ ప్లేస్లో స్టోర్ అవుతుంది, 3 years వరకు ఉంటుంది సర్వర్స్లో. కనుక ఎవిడెన్స్ పక్కా ఉంది, ఆ ఎవిడెన్స్ బేస్ విని వీళ్ళు గిట్టుకుంటేనే యాక్ట్ చేస్తారు తప్ప అట్లా లేదు. అది ఆ పలగొట్టినంత మాత్రం పోలేదు. ఆ సాటిస్ఫై డిస్ట్రాయింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆల్సో యాక్సెప్టింగ్ ది క్రైమ్. ఓకే, ఇప్పుడు పలగొట్టినంత మాత్రాన అది గవర్నమెంట్ ప్రాపర్టీ కింద ట్రీట్ అవుతుంది. వీళ్ళు నడిపిస్తే గవర్నమెంట్ ఆఫీసర్లు నడుపుతున్నారు కనుక 3 and 4 ఆఫ్ డ్యామేజింగ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అని ఉంటుంది, నాన్ బెయిలబుల్. అది పెడతారు ఆ సెక్షన్లు. కాన్స్పిరసీ పెడతారు, తర్వాత 34 పెడతారు, తర్వాత ఇవన్నీ టెలిగ్రాఫ్ యాక్ట్, టెలిఫోన్ యాక్ట్, స్మగ్లింగ్ యాక్ట్, డిఫెన్స్ యాక్ట్, ప్రొసీజర్స్ అన్నీ పెడతారు. పెట్టి ఛార్జ్ షీట్ ఇస్తారు. ఇట్స్ డిఫికల్ట్ టు సర్వైవ్ అంతే. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఎవరైతే వీళ్ళు సస్పెక్ట్ చేసి చేస్తున్నారో వీళ్ళంతా చిన్నవాళ్ళు. ప్రభాకర్ రావు, మతను ప్రణీత్ రావు కానీ, తిరుపతి అన్న కానీ, రాధాకృష్ణ కానీ, ప్రభాకర్ రావు కానీ, ఇక్కడికి వెళ్ళి ఉండదండి. ఇది టాప్ లెవెల్ ఇన్స్ట్రక్షన్ లేదు పోవు. మేబీ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ కూడా, మన గవర్నమెంట్ సైడ్ పొలిటీషియన్స్ అయినా లేకుంటే చీఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ కానీ, రకరకాల చీఫ్ ఆఫ్ ది పోలీస్ కానీ, వీళ్ళకి తెలియకుండా ఏది కాదు. ఎస్ఐబి ఈజ్ డైరెక్ట్లీ ఫంక్షనింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ డీజీ. డీజీ కింద పనిచేసేటప్పుడు ఇంత అవకతవకలు నడిపించుకుంటూ సీక్రెట్గా ఇటువంటి అగ్రెసివ్ కాన్స్టిట్యూషన్ పనులు చేస్తున్నారు. ప్రొటెక్ట్ చేయాల్సింది మనము. అప్పుడున్న డీజీపీకి తెలియకుండా ఇదంతా జరిగింది సార్. వీళ్ళంతా ఆయన అండర్ కింద పనిచేసిన వాళ్ళు కదా. డే టు డే యాక్టివిటీస్ మానిటర్ అయితే డీజీ ఉంటుందండి. డీజీ తెలియకుండా సింగిల్ స్టెప్ ముందు వెళ్ళారు. ఈజీ ఇన్స్ట్రక్షన్స్ తోనే వీళ్ళు రికార్డింగ్ చేస్తారు. డీజీకి ఎవరు ఇచ్చిందంటే బయటికి వెళ్ళి ఉంటుంది. గవర్నమెంట్ కన్సర్న్ లేని, డీజీ కన్సర్న్ లేని ఈ 3 ఎస్ఐలు 3 ఏఎస్ఐలు ఇద్దరు అడిషనల్ ఎక్స్ప్లెయిన్ చేసేదంత కాదు. అంటే ఒక సైడ్ పోతుంది కనుక పోతుంది కనుక మూసుకున్నారు కదా. ఈయన అది టోటల్ ప్రూవ్ చేయాలి. నేను ఏంటంటే వీళ్ళు స్టేట్ పోలీస్కు కొన్ని అప్లికేషన్స్ వస్తాయి, ఆఫీసర్స్ అని కానీ కన్సర్న్ ఆఫీసర్స్ కానీ ఎప్పుడు పనిచేసిన కొన్ని ఇవన్నీ ఉంటాయి. ఎన్ఐఏకి అప్పచెప్పాలి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి కదా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది, ఆర్ అదర్వైజ్ సిబిఐ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నాకు ఒక రిక్వెస్ట్ టు ప్రోబ్ ఇంటూ దిస్ ట్యాపింగ్ కేస్ వెరీ పర్ఫెక్ట్లీ, ట్రాన్స్పరెంట్లీ. ఎవరు వదిలిపెట్టకుండా మీరు కరెక్ట్ చర్య తీసుకోవాలనుకుంటే మాత్రం నా యొక్క సలహా అనుకొని, విజ్ఞప్తి అనుకొని, సూచన అనుకోండి. ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా ఈ కేసును దీంట్లో మళ్ళీ మనీ లాండరింగ్ ఏమన్నా తెలియదు కదా. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కనుక్కోవడం ఇప్పుడు అట్లా సీఎం గారు ఏం చేయాలంటే సిబిఐకి కానీ కన్సల్ట్ లెటర్ ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పంపితే రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడు. ఏదైనా డిఎస్పీ రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఐజీ హూ వర్క్స్ అండర్ హిమ్ చేయొచ్చు, కానీ అక్కడ ప్రెజర్ ఉంటుంది.
అవును ఇప్పుడు వీళ్ళంతా Pressure ఆయన కూడా ఉండదు. ఇప్పుడు డిఎస్పీ లెవెల్ జరిగితే దీనిలో ప్రభాకర్ రావు లాంటి ఆయన వాళ్ళంతా- బ్యాచ్మెంట్లు వాళ్ళు ఎవరు ఉంటారు వీళ్ళు ప్రెజర్ మౌంట్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద. తర్వాత అది శాంటిటీ ఆఫ్ రికార్డింగ్ ఉండదు అనేది ఒక ప్రిజంప్షన్. చాలా కేసులు ఏసీబీ కేసులు ఉంటాయి. నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఓన్లీ కెన్ ఇష్యూ ద ఎఫ్ఐఆర్ అండ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్ట్ ది ఎఫ్ఐఆర్. ఓకే. డిఎస్పీ అనేది ఉంటుంది, ఎస్పీ ర్యాంక్ పెడతారు. ఇది చిన్న ఆయనతో చేస్తే ఏమవుతుందంటే ప్రెషర్ ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. పెద్ద ఆఫీసర్ను గద్దించి ప్రశ్నించలేము. మేము కూడా అక్కడికి వెళ్ళొచ్చు కానీ తెలుస్తుంది. అది అట్లనేంత మాత్రాన వీళ్ళు తప్పు చేయలేని అంటే తప్పు చేశారు, చేయవలసిన అవసరం లేదు. ఇది క్రైమ్ అని తెలుసు, నేరం అని తెలుసు. చేయాల్సి అంటే వాళ్ళకుండే అరవై పరిస్థితుల్లో ఏం ప్రెజర్స్ ఉన్నది కూడా మనం బోర్డు తీసుకోవాలి పరిగణలోకి. ఎవరు చెప్పారు, ఎందుకు చేసిండ్రు, ప్రభాకర్ అడితే ఇంకో ముందు చెప్తాడు. ఇవన్నీ ఎవరు హూ ఇస్ గోయింగ్ టు టేక్ రిస్క్ యాక్సెస్. ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెన్సీగా పోవాలంటే మాత్రం, అకౌంటబిలిటీగా పోవాలంటే మాత్రం సిబిఐ కానీ సెంట్రలైజ్ చేస్తున్నాయి కదా. సిబిఐ కానీ ఎన్ఐఏకి ఇస్తే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్ఐఏలు పర్ఫెక్ట్ చేస్తారు, సిబిఐ కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లిమిటెడ్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఉన్న వాళ్ళకు పంజాబ్ ఏసీపీకి రోజు 16 కేసులు రిపోర్ట్ అవుతాయి. అవుతుంది ఈ కాన్సన్ట్రేట్ డిఫరెంట్ కేసెస్ ఇన్ ఎట్ ఎ టైం. కానీ ఇప్పుడు సిబిఐ నమ్మే పరిస్థితులు లేదు కదా సార్. సిబిఐనో లేకపోతే మిగతా సంస్థలంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి, వాళ్ళకి ఇస్తే అన్ని నిర్ధారణ పోతుంది, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటారని చెప్పి అంటారు కదా స్టేట్ గవర్నమెంట్. అది ఒక వాదన అయితే ఉంది. సరే ఉన్నంత మాత్రాన అక్కడ ఎవరు చేతులు గొంతు కోసుకోరు. కొంత లేట్ అవుతుండొచ్చు కానీ ఎనీ ఏజెన్సీ ఇక్కడ ఏదో పొరపాటు జరిగిందంటే వీళ్ళు స్వయంకృత అపరాధం ఉంది. తెలుసు చేసినా, తెలుగు చేసినా, ఒత్తిడితో చేసినా, ఏ విధంగా చేసినా స్వయంకృత అపరాధం ఉంది. కనుక సిబిఐ అట్లాంటే మరి ఇప్పుడు ఈడీ మేడం కవిత గారు అదే చేశారు కదా, మరి వాళ్ళు ప్లస్ తీసుకుంటారా, ఇది మైనస్ తీసుకుంటారా? కాదు కదా. ఎవరంత కాలం మేము చెప్తే చేసినారు వీళ్ళు అంటారు, మేము చట్టంతన పంతాలు చేసుకుని పోతున్నాం వాళ్ళు అంటారు. ఎవరి వాదాలు వాళ్ళకు ఉంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రైట్ టు స్పీచ్ లిబర్టీ ఉంటుంది కనుక అది ఇది ఆర్టికల్ 21 వైలేట్. ఇది 21 అంటే ఇండివిజువల్ లిబర్టీ, ప్రైవసీ డిస్టర్బ్ చేయడం, హియరింగ్ ఆఫ్ టెలిఫోన్ ఆర్ ట్యాపింగ్. ఒక విషయం సార్, రేవంత్ రెడ్డి ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలోనే సెంటర్ పెట్టిండ్రు కిరాయి తీసుకొని. అవును. లేకపోతే ఇంకెక్కడ పర్వతగిరిలో ఒక సెంటర్ పెట్టిండ్రని, అవును. లేకపోతే ఇంకెక్కడ ఒక సెంటర్ పెట్టినారు. ఎందుకు 2 కిలోమీటర్స్ పరిధిలో అయితేనే రికార్డ్ చేయగలరా? ఆ టెక్నాలజీ అంటే ఇది క్రిస్టల్ క్లియర్ అది. ఇంట్లో ఏం మాట్లాడుకున్నది వితౌట్ టెలిఫోన్గా మాట్లాడుకున్నాము అంశాలు కూడా రికార్డ్ చేస్తారు టెక్నాలజీ. ఎక్కడో 2 కిలోమీటర్స్ పరిధిలో ఉంటే వాళ్ళ ఇంట్లో జరిగేది రికార్డ్ చేయొచ్చు. అవును. శాటిలైట్ ఉందండి. శాటిలైట్ ఏం చేస్తుంది, ఎక్కడో బస్తాడిలో చిన్న పొగలు వేస్తుంటుంది, మీనికే చూసి క్రిస్టల్ క్లియర్ పిక్చర్ ఉంటుంది. బస్తాడి ఇది చీకటి కాకపోతే కారడివి అలాంటి దాంట్లో కూడా ఫోటోగ్రఫీ తీసుకొస్తాయి శాటిలైట్స్. ఇది హియరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కనుక దీని కెపాసిటీ 2 years 2 kilometers ఉంటుంది, 3 kilometers, 4 kilometers, డిపెండ్ అపాన్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మనీ. ఈ మనీ అనేది కూడా గవర్నమెంట్ హ్యాస్ టు పే, ఇండివిజువల్ పే చేయడానికి లేదు. గవర్నమెంట్ పే చేయాల్సినప్పుడు క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి. మళ్ళీ పలానా ఇన్స్ట్రుమెంట్ కొనడానికి వేసిన అట్లా అప్రూవల్ తీసుకున్న తర్వాత అమౌంట్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి. దేని ఓన్లీ వ్యాలిడ్ ఉంటుంది ఇది. లేకపోతే ఎవరో ప్రైవేట్ పర్సన్ ఇప్పించిన ఇన్స్ట్రుమెంట్స్ ఇంటున్నాం కదా పేపర్, ప్రైవేట్ పర్సన్ పెట్టారు, వాళ్ళకి ఏం అవసరం లేదు, నీకే ఏం అవసరం లేదు, కాకపోతే క్రైమ్ అది. ఇప్పుడు దీనికి అకౌంటబిలిటీ ఉండాలి. ఎవరు డబ్బులు ఇచ్చిన అకౌంటబిలిటీ ఉండాలి. డబ్బులు ఇస్తే ఏ అకౌంట్లోకి వెళ్ళి ఉండాలి. అగైన్ మళ్ళీ మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. వైట్ మనీ ఇవ్వాలి. వైట్ మనీ ఇవ్వాలంటే కాదు, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ 25, 30 లక్షలు, 50 కోట్లు, 2, 3, 4, 5 కోట్ల రూపాయలు ఎక్కువ నిందో అమౌంట్. ఈ అమౌంట్ ఎవరు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఏం స్వార్థంతో ఇచ్చిండ్రు, ఇవన్నీ ఇష్యూస్ బయటకు వస్తాయి కదా. మరి ఈ వైట్ మనీ కాదు కనుక లాండరింగ్ అవుతుంది. ఏంటి ఇల్లీగల్ మనీ ఎట్లా వచ్చింది, ఇల్లీగల్ మనకి ఆయన అకౌంట్ పెట్టారు. మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఇన్వాల్వ్ అవుతారా అని వీళ్ళు పంపితే ఇన్వాల్వ్ అవుతారు. సెంట్రలైజ్ చేసే ప్రకారం పిఎంఎల్ యాక్ట్ ప్రకారం డైరెక్ట్ ఎఫ్ఐఆర్ చేసే అదట్టు వాళ్ళకి లేదు. పన్నెండు అప్పుడు ప్రభుత్వ పెద్దలు ఏదో ప్రభాకర్ రావుతో డైరెక్ట్ డీల్ చేసిండ్రు. ప్రభాకర్ రావు గారికి నెంబర్ ఇస్తే ఆయన వచ్చి ప్రణీత్ రావుకి ఇచ్చిండ్రు, ప్రణీత్ రావు గారికి భూజాల్ రావుకి ఇచ్చిండ్రు, ఇంకెవరికి ఇచ్చిండ్రు, రాధాకృష్ణకి ఇచ్చిండ్రు, వాళ్ళంతా ట్యాప్ చేసిండ్రు. ఈ సీక్వెన్స్ ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా అంత ఉంటుందా? ప్రభుత్వ పెద్దలు ప్రభాకర్ రావు గారితో డీజీపీ కాదని ప్రభాకర్ ప్రభాకర్ రావు అంటే ఆయన రిటైర్డ్ ఆఫీసర్. వాట్ రెస్పాన్సిబిలిటీ హ్యావ్స్ ఆల్రెడీ డిఓపిటీ యాక్ట్ ప్రకారం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా 2 సంవత్సరాలకు మించి ఎక్కువ పనిచేయడానికి లేదు. డిఓపిటీ యాక్ట్ డిఓపిటీ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో, వర్కింగ్ అండ్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ హోమ్. ఆ డిఓపిటీ చాప్టర్ 10 ప్రకారము 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఎంప్లాయీ, ఎగ్జిక్యూటివ్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 2 years ఉండాలి. 2 years కన్నా ఎక్కువ పనిచేయగలరు. అట్లాంటిది కొంతమంది అసలు 15 ఏళ్ళు, 6 ఏళ్ళు, 8 ఏళ్ళు ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఇల్లీగల్ పనులన్నీ చేస్తారు. అట్లా ఒక ఆయన వేరే దాంట్లో ఉండే
ఆయన కూడా ఇల్లీగల్ పని చేసిండు. ఉమ్. అట్లా వీళ్ళందరూ కాంట్రాక్ట్ కనుక వాళ్ళకు జాబ్ ఫేర్ ఉండదు కదా, ఆల్రెడీ నంబర్ అయిపోతుంది, పెన్షన్ దాని ఎడ్సెల్ శాలరీ మీద బతారు, వాళ్ళు దేనికైనా పొడి పెడతారు. ఇప్పుడు అందరికీ ఇప్పుడు విజయగారావు ఎంప్లాయీ, తిరుపతి ఎంప్లాయీ, కానీ ప్రభాకర్ రావు రిటైర్డ్ ఎంప్లాయీ, రాధాకిషన్ రావు రిటైర్డ్ ఎంప్లాయీ, వీళ్ళందరూ రిటైర్డ్ కదా, మోర్ దెన్ 2 years పని చేసింది కదా. అట్లా చాలామంది ఉన్నారు డిపార్ట్మెంట్లో, వాళ్ళని తీసేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ వచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని తీసేస్తున్నాడు, అక్కడ ఇంకా అనుకున్నది జరగలేదు, తీసేయాలి అందరినీ. తీసేసి మోర్ దెన్ 2 years పనిచేసినాక వాళ్ళ శాలరీస్ రికవర్ పెట్టాలి. కానీ ఇక కేటీఆర్ మాట సార్, ఇదంతా ఉత్తదే, ఏదో ఎలక్షన్స్ కోసం డబ్బులు వసూలు చేసిందో దాన్ని కొట్టుపడేందుకు లేదా దాన్ని తొక్కిపెట్టడానికి ఇది అనవసరమైన ఫోన్ ట్యాపింగ్ అని తీసుకొచ్చారు, చేసుకొని ఎవరిని విచారణ చేసుకోనని వాళ్ళంతా ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆయన ఉంటుందనకపోతే మేము చేపించాం చెప్పాలి కదా, ఎవరు చెప్పేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఒక రోజు అయినా ఒక రోజు కాకపోయినా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు ఎవిడెన్స్ అంతా ప్రజలకు చూపించాల్సి వస్తుంది కదా. అంటే సీక్రెట్ ఎవిడెన్స్ కాదు, జనరల్ ప్రెస్ కన్సర్న్ ఆఫీసర్ పాలిటిక్స్ పొలిటికల్ కోసము లేకపోతే గత గవర్నమెంట్ టార్గెట్ చేయడానికి ఈ ప్రభుత్వం చేసిన అట్లా జరుగుతుందని ఆ విధంగా సుందకిల్. ఎందుకంటే ఆఫీసర్స్ అది ఇన్వాల్వ్ అయినప్పుడు అగెన్స్ట్ ద క్రైమ్ లా కదా. ట్యాపింగ్ లేకపోతే ఎందుకైనా చేస్తారు, ఎవిడెన్స్ లేకపోతే. ఎవిడెన్స్ ఉంటుంది, కాకపోతే అంటే ఇప్పుడు అది ఎవరు డిసైడ్ చేయాలి, ఎవిడెన్స్ వ్యాలిడా ఇన్వాలిడా యూకేనా అని ఎవరు డిసైడ్, కోర్టు హ్యాస్ టు ఫైల్ లిస్ట్. కోర్టు చేయాల్సింది, మన జుడిక్షన్ లేదు అది. వాళ్ళ పార్టీకి వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటారు కదా, ఎవరి పార్టీ వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటారు, మాదేం సంబంధాలు చేసుకొని అని ఎవరంటే చట్టం తన పని తాను చేసుకుంటే పోతుందని కోరటం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు కూడా హ్యావింగ్ ఈజ్ ఓన్ రైట్ టు ఎక్స్ప్రెస్ వ్యూస్. ఇది క్రైమ్ అనేది నేను అంటుండే, ఇది క్రైము, రకరకాల సెక్షన్లు రకరకాల యాక్ట్ ఇన్వాల్వ్ అవుతాయి కనుక ఇట్స్ నాట్ సో ఈజీ టు ఎస్కేప్. తప్పు చేయకుంటే ఎందుకు వస్తుందండి, ఇంత అలారంగా చేయాల్సిన అవసరం లేదు కదా. మిస్టేక్ అయితే అవతల ప్రభుత్వ పెద్దలు రాతపూర్వకంగానో లేకపోతే మెసేజ్ రూపంలో ఏమి ఉండకపోవచ్చు, జస్ట్ మొత్తంగా కలిసినప్పుడు మన పలానా రికార్డ్ చేయండి లేకపోతే ఏదో సమాచారం ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అది చెప్తున్నారు, దానికి ఎవిడెన్స్ ఉంటుంది. ఎవిడెన్స్ ఇక్కడ కన్ఫెషన్ ఉంటుంది. ఈ కన్ఫెషన్ వీళ్ళు కావాలని చెప్పొచ్చు, వీళ్ళు కావాలని పలానా చెప్పిండు అనుకోండి, ఏది అడుగుతుంది కేసు ఎందుకు చేస్తున్నారని కూడా అనొచ్చు. అట్లా కాదు, ఉంటుంది. కన్ఫెషన్స్ ఉంటాయి, రికవరీస్ ఉంటాయి, టైమింగ్స్ ఉంటుంది, ఎప్పుడు పోయింది ఏడ మాట్లాడింది ఉంటుంది, సిచ్యువేషన్స్ తెలుస్తాయి, ప్లేస్ ఆఫ్ ఏపీ అపార్ట్మెంట్ ప్లేస్ ఆఫ్ టైం కూడా తెలిసిపోతుంది, వీళ్ళు ఎవరు మాట్లాడేది అవి కూడా ఫీడింగ్స్ ఉంటాయి కదా. అట్లా అది రికవర్ చేయడానికి వాళ్ళు ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ తయారు ఉంటుంది. అంటే ఆయన పలానాతో ఇట్లా చేసి పలానాతో అన్నదో ఆయన చెప్పినందుకు ఏదైనా చేస్తాం ఇట్లా లెక్కిస్తాం. ఇన్వెస్టిగేషన్ టాక్టిక్స్ అనేవి టు సేవ్ దేశ్ కింద ఆల్సో కదా. ఫేక్ చేసి పెద్ద అరెస్ట్ చేసి రిమాండ్ చేసి కెపాసిటీ ఎవరు లేదో ఒకవేళ చేస్తే ఇట్ కెనాట్ బి స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఒకవేళ చేస్తే వాళ్ళ వాదన ప్రకారం ఒక నిజంగా ఫేక్ అయి చేస్తే పోతారు, డిఫమేషన్స్ పోతారు, మళ్ళీ రాంగ్ఫుల్ కానీ మళ్ళీ జైలు రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ చేసి మమ్మల్ని చెప్పేసి. ఎట్లా ఉంటుంది సార్ శిక్షలు లేకపోతే విచారణ ఎట్లా ఉంటుంది ఇట్లాంటి కేసుల్లో, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో? పోలీస్ ఆఫీసర్లే ఉంటారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ వాయిస్ రికార్డ్స్ ఉంటాయి. సెక్షన్ 65AB అని ఫోరెన్సిక్ యాక్ట్ పంపుతారు. వాయిస్ రికార్డ్స్ కంపేర్ విత్ దిస్ అని పంపుతారు. దాంట్లో అది మీ వయసు మీదని వస్తుంది ఒపీనియన్, ఈ వయసు నాదే అని వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారు, మళ్ళీ యాక్ట్కి ఎవిడెన్స్ కింద పెడతారు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కన్వర్ట్ చేసి ఏమని చెప్తారు. అప్పుడు 65 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఫోరెన్సిక్ నిపుణులు చెప్తారు 196 ఈ వయసు, ఆయన రికార్డ్ చేసిన వయసు, ఎగ్జామ్ చేసిన వయసు 196 అని చెప్తారు. దానికి వాళ్ళ స్టేట్మెంట్కి వ్యాల్యూ ఉంటుంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ కదా, ఇన్స్ట్రుమెంటల్ ఎవిడెన్స్ కదా, దాంట్లో అట్లా వ్యాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఏమాత్రం టెక్నాలజీ లేని వాళ్ళు, చట్టం మీద అవగాహన లేని వాళ్ళు, శిక్షణ మీద ఆశలు తెలియని వాళ్ళు ఒక నేరం చేసే ముందే దాన్ని నెక్స్ట్ ఒక బయటపడితే చేయాలనే ఒక రెమెడీ కూడా ఆలోచించుకొని ఉంటారు. అట్లాంటిది ఈ పోలీస్ ఆఫీసర్స్ చాలా కేసులు చూసింటారు, చాలా కేసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు. వీళ్ళు చేసినప్పుడు తప్పు అని ఖచ్చితంగా తెలిసి ఉండొచ్చు. వాళ్ళకి చేసినప్పుడు ఇది దొరకకుండానో లేకపోతే దీనిలో బయటపడకుండానో సైంటిఫిక్ గా ఎగ్జామ్ చేసి అదే ఆలోచన కిందనే డిస్క్ వలగొట్టింది అనేది ఒకటి సమాచారం. గురుతురావు డిస్క్ డ్యామేజ్ చేసిండు, అక్కడక్కడ పడేసిండు, మూసినది కాడ వేలు వచ్చినాయి కదా. ఆ వచ్చినంత మాత్రం దాని పీసెస్ అయితే దొరుకుతాయి, పలగొట్టిన పీసులు దొరుకుతాయి. ఈయన కన్ఫెషన్ తీసుకొని అది రికవర్ చేస్తారు. అది అవునా కాదా అని చెప్పేసి ఇన్స్ట్రుమెంట్ దానికి కావాలని చెప్పి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటారు. అన్ని ఫోరెన్సిక్ ఎక్స్పర్టేషన్, ల్యాబ్ ఒపీనియన్స్, హ్యాండ్ రైటింగ్ ఒపీనియన్స్, తర్వాత వాయిస్ రికార్డింగ్స్ ఇవన్నీ సైంటిఫిక్గా చేస్తారు. ఎవిడెన్స్ మస్ట్ బి సైంటిఫిక్. ఇట్లా దాంట్లో ఏమాత్రం ఓరల్ ఎవిడెన్స్ కెనాట్ బి స్టాండ్ బిఫోర్ ది డాక్యుమెంట్ ఎవిడెన్స్. ఇక్కడ పర్వతగిరిలో ఎక్కడనో స్టేషన్ పెట్టినాను సార్. ఏమవుతుందో పర్వతగిరి అంటే అక్కడ ఎక్కడో మూలలు, తెలంగాణలో ఒక మూలకు ఉంటుంది, అక్కడ ఎరువెల్లి దగ్గర ఒక ఉంటుంది.
ఏముంటుంది అక్కడ స్పెసిఫిక్ గా ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి లేకపోతే అప్పుడున్న ప్రతిపక్ష నేత హైదరాబాద్ బేస్డ్ చాలా మంది లీడర్లు ఉంటారు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. పర్వతగిరిలో కూడా పెట్టి ఏమో చేసే ప్రయత్నం చేసిండ్రు, అక్కడ రూమ్ తీసుకున్నారు. ఏం అవసరం ఉంటుంది అంత? అక్కడ కూడా అపోజిషన్ లీడర్ మీద తీసుకోవడానికి వాళ్ళ వాయిస్ లేకుండా ఏం జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది. అది వరదగిరిలో పెట్టడం అంటే అది సస్పెక్టింగ్ నేమ్ ఆఫ్ సో పర్సన్ యాజ్ యువర్ టెలింగ్. అట్లా మన అది దాని కిందనే ఉంటుంది. ఆ వరంగల్ ఇన్స్పెక్టర్ కూడా పిలిచారు కదా ఇద్దరిని, పిలిచి ఎగ్జామినేషన్ ఎందుకు పెట్టినాయి కదా అని వాళ్ళు చెప్పారు. ఈ ఇంట్రెస్ట్ ఇట్లా కూడా దీని గురించి పెట్టిన పలానా పెట్టడం అంటే వాళ్ళు విట్నెస్ కింద డైవర్ట్ చేస్తారు, 164 చేయిస్తారు. ఇక్కడ 164 ఒకటి వస్తుంది, అప్రూవర్స్ ఒకటి వస్తాయి. అంత ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఈడీ చేస్తుంది అప్రూవర్ అని, అట్లా వీళ్ళు రిమైండ్ అయినాక అప్రూవర్ అవుతారు. మాకు సంబంధం లేదు, మాకు తెలియదు, పలానా చెప్పినాం, ఆయనే రెస్పాన్సిబుల్ అని చెప్తారు. ప్రూవ్ అయితే ఎట్లాంటి శిక్ష ఉంటుంది సార్? దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, చేయించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎట్లాంటి శిక్ష ఉంటుంది దీంట్లో మోర్ దెన్ 10 years అప్ టు లైఫ్ యావజ్గా కాలశిక్ష పడడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దేశద్రోహం నేను పెట్టింది కదా 120A, అది పెట్టి అప్పుడు 120A ఉండొద్దు అని చెప్పేసి పార్లమెంట్లో చాలా గందరగోళం నడిచింది. 120A అప్పుడంటే రాజా దర్బార్ కింద బ్రిటిష్ రాజద్రోహంగా, రాజద్రోహం కాదు, ఇది రాజ్యద్రోహం. అది రాజద్రోహం, ఇది రాజ్యద్రోహం, స్టేట్ డిసిగ్నిస్ అట్లా. కానీ ఇక్కడ గవర్నమెంట్ పడబడే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు కొనుక్కొని అప్పుడే కదా ఎంత ఫోన్ ట్యాప్ చేసిందని, నా విషయాలు బయట తెలిసినాయని రేవంత్ రెడ్డి డీజీపీకి. మరి అది రాజద్రోహం తీసుకుందా, రాజ్యాన్ని ప్రయత్నం చేసిన కదా ఆరోపణ. ఒక ఎమ్మెల్యేతో రాజ్యం కూలిపోదు కదా, ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేతో రాజ్యం కూలిపోదు. అప్పుడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి వేసిన అనేది ఇది అప్పుడు పెట్టిన కేసులు యాజ్ పర్ మై ఒపీనియన్ యాజ్ డిఫెన్స్ అడ్వకేట్ కదా. అది ఆ రోజుల్లో ఏసీబీ డజంట్ హ్యావ్ ఎనీ రోల్, రైట్ లేదు. అప్పుడు ఏంటంటే ఎలక్షన్ టైమ్స్లో ఉన్నప్పుడు మొత్తం పవర్స్ గోస్ టు ఎలక్షన్ కమిషన్, స్పీకర్. ఎలక్షన్ కమిషన్ కాపరేట్ ఇవ్వాలి. అది పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 126 నేరం. అది పీసీ యాక్ట్ కింద రాదు. సో ద బ్లడ్ కోర్టులో ఉంది కదా, కోర్టు డిసైడ్ చేస్తా అవునా కాదనేది. సుప్రీంకోర్టులో ఉంది కదా, అదే అట్లా ఉంది ఆ రోజుల్లో. సార్ మీరు చెప్పింది చూస్తే మామూలుగా ఫోన్లో రికార్డ్ చేస్తుంటాం మనం, మన ఫోన్ వేరే వాళ్ళు రికార్డ్ చేస్తుండొచ్చు, వేరే వాళ్ళ ఫోన్ మనం రికార్డ్ చేస్తుండొచ్చు. అది కూడా నేరమేనా ఈ లెక్కన? ఎనీ వితౌట్ కన్సెంట్ రికార్డింగ్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ అఫెన్స్. నీ ఫ్రెండ్తో ఎవరితో మాట్లాడి రికార్డ్ చేసిన క్రైమ్. నీ కన్సర్న్ లేదు కదా, నీ కన్సర్న్ లేదు, నీ ఇండివిజువల్ లిబర్టీ దెబ్బతీస్తున్నాడు, నీ ప్రైవసీకి డ్యామేజ్ ఇంజరీ అవుతుంది. కనుక యూ కెన్ గో ఫర్ కంప్లైంట్. సెక్షన్ 5 ఆఫ్ టెలిగ్రాఫ్ యాక్ట్. రికార్డ్స్ కోర్టులో అక్కడ ప్రవేశపెట్టి ఏదైనా ఆ రికార్డ్ వచ్చినప్పుడు దాన్ని రికార్డ్ చేసుకొని ఫోరెన్సిక్ పంపించి అలా వాయిస్ రికార్డింగ్ టెస్ట్ చేసిన తర్వాత 1 సేమ్ ఉంటే 65A and B అని ఎవిడెన్స్ సాక్ష్యం కింద రికార్డ్ కింద ప్రొడ్యూస్ చేయొచ్చు కోర్టులో. వ్యాలిడిటీ ఫోరెన్సిక్ ఒపీనియన్ ఏం తీసుకోరు కదా, ఎట్లా మాది నాది కాదంటాడు. ఫోరెన్సిక్ లో 1 సేమ్ డిస్పోజ్ సౌండ్స్ బట్టి తీస్తారు వాళ్ళు, 1 సేమ్ అంటారు. A and B 65 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అది వ్యాలిడ్ అది. కనుక విట్నెస్ సైట్ చేయొచ్చు దాన్ని. ఫోన్లలో ఆప్షన్ ఎందుకు ఉంటుంది, రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఎందుకు ఇస్తుంది కంపెనీలు అన్ని? అది నేరమైనప్పుడు ఇప్పుడు కంపెనీలో ఫస్ట్ వస్తున్నాయి, యువర్ వాయిస్ ఇది రికార్డింగ్ అని వస్తుంది. అంత 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద లేవు. అప్పుడు కాకుండా లల్లు ఉంటుండే, అది అలర్ట్ అయితే లతడు రికార్డింగ్ అలర్ట్ కాకుండా చేసినాడు వైలెన్స్. ఇది ప్రివెంటివ్ స్టెప్. రికార్డింగ్ ఇస్ అఫెన్స్ అని చెప్తుంది. అది యువర్ వాయిస్ ఇస్ రికార్డింగ్ అన్నప్పుడు అతను అలర్ట్ కాలేదు అనుకో, కావాలని రికార్డ్ చేస్తున్నాడు అనుకో, అవుట్. అట్లా ఇవి రికార్డింగ్ అనేది సర్వర్స్కి ఇస్తారు కదా, వీళ్ళకి కాదు కదా. లెటర్ ఇస్తే ఎయిర్టెల్ సర్వర్ కానీ లేకపోతే టాటా సర్వర్స్ కానీ రకరకాల సర్వర్స్ కదా. కానీ ఒకటి సార్, నిన్న ప్రభాకర్ రావు గారు ఎవరితో మాట్లాడారు, పోలీస్ ఆఫీసర్తో మాట్లాడారు. ఆయన యూఎస్లో ఉన్నారు, క్యాన్సర్ చికిత్స తీసుకుంటామని చెప్పిండ్రు. అప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు, పోలీసులు ప్రభుత్వం చెప్పినట్టే వింటారు కదా, ఏ ప్రభుత్వం ఉన్నా. ప్రతి ప్రభుత్వంలో పోలీసులు ప్రభుత్వం చెప్పినట్లే వింటారు. డివియేషన్ ఉంది. ఇంటర్ అనేది కాదు, మ్యాండేటరీ కాదు. ఎవరెవరు లాలచబడి పోస్టింగ్ల గురించి తిరిగేటోళ్ళు చెప్తేటోళ్ళు కానీ అందరు వినరు. జనరల్ టాక్ పబ్లిక్ ఉంటుంది, మీరు అనేది జనరల్ టాక్ పబ్లిక్ ఉంటుంది కానీ అందరు ఆఫీసర్లు వినరు. ఇప్పుడు ఆయన అనేది సార్, గత ప్రభుత్వంలో మేము పోలీసులుగా గత ప్రభుత్వం చెప్పింది మేము విన్నాము, ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం చెప్పినట్టు మీరు వింటున్నారు, మనం పోలీసులు అన్నాడు ప్రభాకర్ రావు గారు. అది అడ్మిటింగ్ ఫ్యాక్ట్ కింద వస్తుంది. ఆ స్టేట్మెంట్ ఏదో అది అగ్రెస్టివ్ అంటే ఒప్పుకున్నట్టు. అడ్మిటింగ్ ఫ్యాక్ట్ అనేది కదా, సెక్షన్ 25 ప్రకారం అడ్మిటింగ్ ఫ్యాక్ట్ అది. అడ్మిటింగ్ ఫ్యాక్ట్ అని మాకు తెలిసి మాట్లాడినా తెలియకుండా ప్రభాకర్ రావు గారు, మరి అది ఆయనకే తెలవాలి. ఆ ప్రభుత్వం చెప్పి మేము ఈ ప్రభుత్వం మీరు వింటున్నట్టే అంటే యూఆర్ అడ్మిటింగ్ ద ఫ్యాక్ట్ కదా.
ఆ ప్రభుత్వం చెప్పినట్లు అంటే దాంట్లో చాలా పెద్ద మీనింగ్ ఉంది. ఆ ప్రభుత్వం చెప్పినట్లు విన్నాం, ఈ ప్రభుత్వం చెప్పినట్టు మేము విన్నాము అంటే ఈజ్ బ్రింగింగ్ టు ది గవర్నమెంట్ ఇన్ టు ది లూప్, ఈజ్ బ్రింగింగ్ టు అదర్ సీనియర్ ఆఫ్ ది లూప్. ఓకే, అది ఇండైరెక్ట్ చాలా పెద్ద క్వశ్చన్ ఆయన లీక్ చేసినట్లే ఎవిడెన్స్. సార్ ఈ కేసులో కేసీఆర్ ని అరెస్ట్ చేస్తారని ఒక చర్చ ఉంది సార్ రాజకీయ వర్గాలు. నిజంగా ఆ స్థాయిలో ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆ స్థాయిలో కేసీఆర్ అరెస్ట్ కావాలన్నంత ఆధారాలు ఏముంటాయి? ఎందుకు చెప్తే కదా ఇప్పుడే వాయిస్ రికార్డింగ్స్ ఉంటాయి, లేదంటే ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్స్ ఉంటాయి, లేకుంటే అప్రూవల్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు కవిత గారు కేసుకు వస్తే మనం ఎఫ్ఐఆర్లో పేరు లేదు, అవును, ఎఫ్ఐఆర్లో పేరు లేదందుకే 61 నోటీసులు వస్తే కూడా వాళ్ళు రిఫ్యూజ్ చేసి పోలే. అంటే విట్నెస్ నోటీస్ దాన్ని పట్టుకుని కవితను అరెస్ట్ విట్నెస్ నోటీస్ కూడా ఈమె రిఫ్యూజ్ చేసి పోలేకపోయింది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని 41 తీసుకుపోయారు, ఎవిడెన్స్ గ్యాదర్ చేసి అప్రూవ్ తీసుకుపోయారు, అది చేసి రిమాండ్ చేసి. వీడు అదే జరుగుతుంది కదా, గత సీఎం ప్రజెంట్ సీఎంలో పోతున్నా ఢిల్లీ కేజ్రీవాల్ పోలేదా, తర్వాత జయలలిత పోలేదా, ప్రజెంట్ సీఎం అప్పుడున్న ప్రజెంట్ సీఎంలే కదా, తర్వాత లల్లు ప్రశాంత్ పోలేదా, తర్వాత ఆయన చౌతాల ఓంప్రకాష్ చౌతాల పోలేదా, చాలా మంది పోయినారు ప్రజెంట్ సీఎంలు. కాకపోతే అక్కడ వీళ్ళకి డిఫరెంట్ ఏంటంటే కేజ్రీవాల్ అంటేనే నేను జైల్లో కూర్చొని కూడా నేను సీఎం విధులు నిర్వహిస్తాను చెప్తాడు. కానీ అన్ని ప్రభుత్వాలు ట్యాపింగ్ చేస్తున్నాయి, అన్ని ప్రభుత్వాలు రికార్డులు వింటున్నాయి ప్రతిపక్ష పార్టీలు. మనం ప్రతి ప్రభుత్వం ఇది ఒకటి స్టేట్ కాదు, అన్ని స్టేట్లో వింటాం. ఈవెన్ కాంగ్రెస్ అక్కడ రాహుల్ గాంధీ కూడా మా ఫోన్ ట్యాప్ అయిన పార్లమెంట్ లో మొత్తుకున్నారు, బీజేపీ మమ్మల్ని ట్యాప్ చేసింది అంటే బహుశా వ్యక్తిగత సమాచారం వాళ్ళకి తెలిసింది కాబట్టి అనుమానం వచ్చిండొచ్చు. ఇదంతా రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ కదా, దీన్ని ఇంత పర్టికులర్ గా ఇదేదో నేరం ఘోరం లేకపోతే ఇదేదో జరిగినట్టు ప్రతి గవర్నమెంట్ రెగ్యులర్ జరిగే ప్రాసెస్ ఇంత హైలైట్ గా ఎందుకు పర్టికులర్ గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టుకుంది? ఎగ్జాక్ట్లీ రైట్ క్వశ్చన్. రాహుల్ గాంధీ విన్నా కూడా అది ప్రూవ్ చేయాలి, కోర్టులో ఫైల్ చేసి ప్రూవ్ చేయండి. ఇది ఇది ప్రూవ్ అవుతుంది కదా, అవన్నీ ఇంట్లో నడుస్తున్నారని మీరు చెప్తున్నారు రెగ్యులర్ పార్టీస్ అని. ఇంట్లో ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు, అది ఐ డోంట్ వాంట్ కామెంట్. బట్ మీరు ప్రూవ్ చేయాలి, మీరు గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు పికప్ చేయండి. తెలుసు ఇప్పుడు ఎవిడెన్స్ రికార్డ్ చేసి మన ఏరేంజ్ చేసినాక 2-3 ఏళ్ళైనా ఏం దొరకదు. రెగ్యులర్ ప్రాసెస్ అంటే మాత్రం ఎక్కడో దొరుకుతుంది, దొరుకునేది ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారు ఆ రోజుల్లో, ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ నా టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారు అంటే నా టెలిఫోన్ కంటిన్యూ ట్యాప్ చేసి నన్ను నష్ట కష్టాలు పెట్టారు, నేనేం తప్పు చేయలేదు, ఎవరికి ఇది కాలేదని చెప్పి ఎంతో రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిండు. డింట్ టేక్ ఎనీ యాక్షన్ కదా ఆ రోజుల్లో. ఆ రోజుల్లో డీజీకి రిప్రజెంటేషన్ ఇచ్చిండు ఆయన పేరు బీజేపీ మళ్ళీ సంజయ్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు, అందరు ఇచ్చిండ్రు, వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. వాట్ ఎఫర్ట్ దే డిడ్. ఇంత నడుస్తుంటే వైదర్ డీజీపీ కెప్ట్ బయట. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఈ రోజు అన్నారు నా ఫోన్ ట్యాప్ చేసి నేను బాధిస్తున్నాను, ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి నేను బాధిస్తుంది నా ఫోన్ ట్యాప్ చేసి అన్నారు. ఎంతమంది ఫోన్ ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది? ఒక ఎనిమిషన్ తీసుకొస్తే ఎంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు? 6,000 నుండి 10,000 వరకు ట్యాప్ చేస్తారు. 10,000 మంది అంటే కెపాసిటీ దాన్ని డిపెండ్ అయిపోయింది స్టోరేజ్ కెపాసిటీ. మెమరీ కార్డు చిప్ వేస్తారు కదా, 200 GB 300 GB అట్లా జీబీలు వేస్తారు కూర్చుంటారు. ఎంతమంది రికార్డ్ అయితే ఎన్నిసార్లు మాట్లాడినా అంటే ఫోన్ చేసినా ఫోన్ వచ్చినా రికార్డ్ అవుతుంది కాబట్టి పెట్టి ఆన్ చేసి పెడతారు అంతే కదా. ఆ ఫోన్ నుంచి ఏ యాక్టివిటీ ఏదైనా జరిగిన ఏ యాక్టివిటీ వచ్చేస్తున్నట్టు రికార్డ్ అవుతుంది. అవును సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 కిలోమీటర్ల మిషన్ పెట్టుకుని వస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంటర్నెట్ ఎందుకుంటాడు? ఆయన ఎక్కడో బయటకు వస్తారు పొద్దుగా లేస్తే, ఇంటికి రాకుండా అవుతారా, ఇంటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటారా? బయటకు పోయి మాట్లాడే సందర్భాలు ఎక్కువ ఉండొచ్చు కదా, ఇంకా తక్కువనే మాట్లాడాలి. నేను ప్రెజ్యూమ్ చేస్తున్నాను, జనరల్గా ఏదైనా మాట్లాడినా ఇంటికి వచ్చి సీక్రెట్స్ మాట్లాడతారు తప్ప రోడ్లో పోయి మీటింగ్లో పోయి మాట్లాడారు కదా, లేకుంటే కార్లో పోతా మాట్లాడతారు, ఎక్కడ పోతుంటారు. అవన్నీ జనరల్ చూసుకుంటుంటాయి. అవి కూడా ఇక్కడ ఆ రికార్డింగ్ వేరే ఉంది, ఈ రికార్డింగ్ ఇంట్లో మాట్లాడుతున్న ఉట్టిగా మాట్లాడుతూ కూడా రికార్డ్ అవుతుంది 2 kilometers రేడియస్లో. ఓకే, అది కూడా రికార్డే. ఆ టెలిఫోన్ అట్లా కాల్ అవుతున్నా అప్ టు ఫ్లైట్ వరకు ఎయిర్పోర్ట్ వరకు కూడా రికార్డ్ అవుతుంది. ఫ్లైట్ ఎక్కినప్పుడు కాదు అంతే, రికార్డ్ ఆటోమేటిక్ అవుతుంది. ఇన్స్ట్రుమెంట్స్ కదా, మెయిన్ ఆబ్జెక్ట్స్ మెయిన్ ఏదో ఒక ప్రిన్సిపల్ ఉంది. మనుషులు అబద్ధాలు మాట్లాడవచ్చు, వస్తువులు కానీ పేపర్లు కానీ అబద్ధాలు మాట్లాడమని లోకాడ్ ప్రిన్సిపల్ ఉంది. ట్యాప్ చేయాలంటే ఈ ఇజ్రాయెల్ నుంచి మిషన్ రష్యా నుంచి మిషన్ తప్ప వేరే మార్గం ఉంటుంది ఇంకా, ఎందుకంటే జాగ్రత్త ఉంది కలెక్ట్ చేయండి అందరినీ. వీళ్ళు ఎందుకంటే అడ్వాన్స్ కంట్రీస్, ఇజ్రాయెల్ అనేది వరల్డ్ ఫేమస్ అది. సెల్ ఫోన్స్ అన్ని ఇజ్రాయెల్ వచ్చినాయి. మోటోలా ఫస్ట్ సెల్ ఫోన్ ఫ్రమ్ ఇజ్రాయెల్, డెల్ కంపెనీ ఇజ్రాయెల్, కంప్యూటర్స్ అంతా ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చిన్న దేశం, 90 లక్షల పాపులేషన్, ప్రపంచం మొత్తం భయపడుతుంది. ఫస్ట్ ఎయిర్ డిఫెన్స్ ఐరన్ రూమ్స్ అని ఇజ్రాయెల్ మొత్తం దీనికి సంబంధించి ఇజ్రాయలే. మునపల్ ఇజ్రాయెల్, మన దేశంలో ఇన్స్ట్రుమెంట్ చేస్తారు కొన్ని కానీ అంత వ్యాలిటీ ఉండవు, అన్ని ఇజ్రాయలే. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద మోదీ గారు అన్ని పెడుతున్నారు అనేది కాన్సెప్ట్. డిఫెన్స్ చాలా ముందు పోతున్నాం కదా,
అట్లా మన దేశం కూడా తయారు చేస్తున్నారు. ఎట్లా గుర్తుపడాలి సార్ నా ఫోన్ ట్యాబ్ అవుతుంది ఎట్లా గుర్తుపడాలి? ఫోన్ తిక్క చేస్తుంది, ఉమ్, కట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది, పోతుంటుంది, వస్తుంటుంది, బీప్ అని శబ్దం వస్తుంటుంది, శబ్దాలు వస్తాయి. ఓకే. రకరకాలు ఉంటాయి టెలిఫోన్ ట్యాపింగ్ మెథడ్స్. ఒక్కొక్క డివైస్కి ఒక మెథడ్ ఉంటుంది. అట్లా ట్యాపింగ్ ఐడెంటిఫై చేయడం ఈజీ, కానీ ట్యాపింగ్ చేస్తాడు ఎవరికి ఇస్తావు కంప్లైంట్ వాడు ఎట్లా చేస్తాడు. ఉమ్, అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది పోలీస్ కదా. చేసేదే పోలీసు వాళ్ళు అయితే మళ్ళీ ఎవరికి ఇస్తావు? అవును. యాపిల్ ఫోన్ చేయడానికి రాదంట, నిజమేనా? కొన్ని ఫోన్లకు లేదని చెప్తారు, వాళ్ళకి మార్కెట్ మాట అక్కడ ఆ. యాపిల్ చేస్తారు, బాగా అన్నీ చేస్తారు, ఏం లేదు. ఏ ఫోన్ వల్ల రికార్డ్ అన్ని చేయాలని ఫోన్లు ట్యాబ్ చేయాలని చేస్తారు. త్రో ఎయిర్కి వెళ్ళిపోతాయి కదా. ఉమ్. ఎనీ మెసేజ్ గో త్రూ ఎయిర్, శాటిలైట్ విల్ క్యాచ్. నో యాపిల్. ఏం లేవు అన్నితో పాటు వాళ్ళు చెప్పుకుంటారు మాకు డిఫెన్స్ డివైస్ ఉంది, కొనుక్కోండి ఇంకోటి చెప్తానే కానీ బ్లాక్ బెర్రీస్ అవి చెప్తారు కదా. యాపిల్ కానీ రకరకాల ఫోన్ 5-6 కంపెనీలు 6 కంపెనీలు చెప్తాయి మా ఫోన్ కొనుక్కుంటే ఈ బాధ లేదు, ఉమ్, ఈ బెడద లేదు, మేము డిఫెన్స్ ట్యాబ్ కావాలని చెప్తారు. కానీ మరి వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు గారు కదా, మాట్లాడే వాళ్ళు పెద్ద పెద్దలే కదా, అవును. వాళ్ళన్నీ యాపిల్ ఫోన్లే కదా. ఉమ్, వాళ్ళ వెయిటెడ్ రికార్డ్ అని ఓకే. అది క్లియర్ మై క్యాష్ మై. చిన్న చిన్న ఏదో సర్వీస్ లాంటి వాళ్ళు చిన్న వాళ్ళు కాదు కదా. ఎస్. చిన్న 10,000 రూపాయల ఫోన్ పెట్టుకుని కాదు, లక్ష 50,000 ఆ పెద్ద పెద్ద ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు, బ్లాక్ బెర్రీస్, బూల్బెర్రీస్ అవి పెడతారు. ఆ ఫోన్లకి వెళ్ళి రికార్డ్ అయింది కదా ఇప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా Alright, thank you. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఉన్నది ఉన్నట్లు.